ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోదీ 10 పైసలు పని చేయలేదని విమర్శించారు. ఈ 10 ఏళ్లు ప్రధాని మోదీ మనల్ని మోసం చేశారని ఫైర్ అయ్యారు. రాముణ్ణి కూడా రాజకీయం చేస్తోన్న పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే బీజేపీ ఈసారి 400 సీట్లు కావాలని అడుగుతోందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్న బీజేపీకి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారు వదిలి బస్ ఎక్కుతారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ బస్ కూడా ఉండదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని విమర్శించారు. చేవెళ్లకు కేంద్రం నుండి నిధులు రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.